చాప్టర్ 67 అనుభవం అసలైన విషయం కాదు. తనను తాను వెదికేవాడు ముముక్షువు. త్వరలో తన సొంత శరీరం తాను కాడని కనుగొంటాడు. నేను శరీరం కాదు అన్న నమ్మకం బాగా స్థిరపడినప్పుడు అతడు శరీరం తరపున ఆలోచించలేడు, భావించలేడు, తదనుగుణంగా ప్రవర్తించలేడు. తాను సార్వత్రిక ఉనికి అని అతడు తేలిగ్గా గుర్తించగలుగుతాడు. అతనిలో ఇంకా అతని ద్వారా మొత్తం విశ్వం వాస్తవమై, చేతనమై, చురుకైనదై ఉంది. నువ్వు శరీర స్పృహ కలిగి ఉన్నంతవరకు పరిస్థితులకు బానిసవై ఉంటావు. నువ్వు సార్వత్రిక అవగాహనగా నిలిచినప్పుడు ప్రతి సంఘటన పట్ల పూర్తి నియంత్రణ కలిగుంటావు. అయినా అవగాహన, వ్యక్తి, సార్వత్రికము ఇవి నా నిజమైన స్థానములు కావు. నేను వాటిలో లేను. అది నాది కాదు. నేను అన్నిటికీ అతీతము. స్పృహ ఉన్న స్థితికి, స్పృహ లేని స్థితికి అతీతము. నేను భగవంతునిలో ఉన్నానని గాని, నేను భగవంతుడనని గాని చెప్పలేను. భగవంతుడు ఓ సార్వత్రికమైన వెలుగు, ఇంకా ప్రేమ. అతడు విశ్వసాక్షి. నేను దానికి కూడా అతీతము. అంటే మీరు నామరూపాలు లేనివారు. మరి మీరేంటి? నేను ఏంటో నేను అదే. నేను రూపముతో లేను, రూపము లేకుండా లేను. స్పృహ కలిగి కాదు, స్పృహ లేకుండా కాదు. నేను ఈ విభాగాలకు బయట ఉన్నాను. మీరు నేతి నేతి అనే పద్ధతిని అవలంబిస్తున్నారు. కేవలం ఇది కాదు అని తిరస్కరించడం వల్ల నువ్వు నన్ను కనుక్కోలేవు. నేను ఏమీ కానట్టే అన్నీ కూడా నేనే. రెండూ కాదు, ఇదో అదో కాదు. నిర్వచనాలన్నీ ఈశ్వరునికి వర్తిస్తాయి, నాకు కాదు. అంటే మీరు ఏమీ కారని చెప్తున్నారా? లేదు, నేను సంపూర్ణుడను, ఇంకా పరిపూర్ణుడను. నేను ఉనికి యొక్క ఉనికిని, తెలుసుకోవడం యొక్క జ్ఞానాన్ని, ఆనందం యొక్క సంపూర్ణతను. నువ్వు నన్ను శూన్యానికి తగ్గించలేవు. మీరు పదాలకు అవతల ఉంటే మనం ఏం మాట్లాడగలము? మీరు చెప్పేవాటికి నా లోపల వైరుధ్యమేమీ లేదు. కానీ మీ మాటలు నా అత్యవసర అవసరాలకు అతీతంగా ఉన్నాయి. నేను రొట్టె అడుగుతుంటే మీరు రత్నాలిస్తున్నారు. అవి అందంగానే ఉన్నాయి, కానీ నాకు ఆకలిగా ఉంది. అలా ఏమీ కాదు. నీకు ఏం అవసరమో నేను అదే ఇస్తున్నాను. నీకు ఆకలి లేదు, రొట్టె అవసరమూ లేదు. నీకు కావలసినది విరమించడం, వదులుకోవడం, విడదీయటం. నీకు ఏది అవసరమని నువ్వు నమ్ముతున్నావో అది నీకు అవసరమైనది కాదు. నీ నిజమైన అవసరం నాకు తెలుసు, నీకు కాదు. నువ్వు నేనున్న స్థితికి తిరిగి రావాలి, నీ సహజ స్థితికి. ఇంకా దేని గురించి నువ్వు ఆలోచించినా అది భ్రాంతే అవుతుంది, ఇంకా అడ్డుగోడగా నిలుస్తుంది. నన్ను నమ్ము. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండడం తప్ప నీకు ఏమీ అవసరం లేదు. సేకరించడం ద్వారా నీ విలువను పెంచుకోగలవని నువ్వు ఊహించుకుంటావు. అది రాగిని కలపడంతో మెరుగుపడగలదని బంగారం ఊహించుకోవడం లాంటిది. నీ స్వభావానికి అతీతమైన వాటిని త్యజిస్తే చాలు, మిగతావన్నీ వ్యర్థం. అది చేయడం కంటే చెప్పడం చాలా తేలిక. మీ దగ్గరికి ఒకరు కడుపు నొప్పితో వస్తే మీరు అతని పొట్టను తీసిపారేయమని సలహా ఇస్తున్నారు. మనసు లేకపోతే ఏ సమస్య ఉండదు, నిజమే. కానీ మనసు ఉంది, స్పష్టంగా కనిపిస్తూ. మనసు ఉందని చెప్పేది కూడా మనసే. మోసపోకు. మనసు గురించిన అంతులేని వాదాలన్నీ దాని రక్షణ కోసం, కొనసాగింపు కోసం, ఇంకా విస్తరణ కోసం మనసు ద్వారానే ఉత్పత్తి చేయబడతాయి. మనసు యొక్క మెలికలను, విక్షోభాలను తిరస్కరించడమే నిన్ను దాని బయటకు తీసుకువెళ్ళగలదు. నేనొక అణకువగల సాధకుడిని. మీరు పరమాత్మ స్వరూపము. సాధకుడు సద్గురువు వద్దకు జ్ఞానోదయం కోసం వచ్చాడు. అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? నేను పదే పదే చెప్తున్నది విను. ఇంకా దాన్నుండి పక్కకు వెళ్ళకు. ఎప్పుడూ దాని గురించే ఆలోచించు, ఇంకేదీ వద్దు. అంతదాకా చేరాక అన్ని ఆలోచనలను వదిలిపెట్టు. ప్రపంచం గురించి మాత్రమే కాదు, నీ గురించి కూడా. అన్ని ఆలోచనలకు పైన నిశ్శబ్ద జాగృతిలో ఉండు. అది పురోగతి కాదు. నువ్వు చేరేది ముందే నీలో ఉంది, నీకోసం వేచి ఉంది.
అంటే నేను ఆలోచించడాన్ని ఆపేసి, నేను ఉన్నాను అన్న దానిపై నా మనసు స్థిరంగా ఉండాలి అని మీరంటున్నారు. అవును. నేను ఉన్నాను అన్న భావనకు సంబంధించిన ప్రతి ఆలోచనకు అర్థాన్ని తీసెయ్యి. వాటి మీద శ్రద్ధనుంచకు. భారతీయుల అంతఃకరణ పాశ్చాత్యుల దానికి భిన్నంగా ఉంటుంది. ఆత్మ, వాస్తవికత, శుద్ధ సత్వము, సార్వత్రిక చైతన్యము వంటి పదాలు భారతీయ మనసు ఇట్టే గ్రహిస్తుంది. అవి వారికి ఎంతో ప్రీతికరంగా ఉంటాయి. కానీ పాశ్చాత్యులు వాటికి ప్రతిస్పందించలేరు. అటువంటి వారు ఎలా సహాయపడగలరు? వారిని గురువుతో ఉండనివ్వు. అతనిని చూడనివ్వు. అతని గురించి ఆలోచించనివ్వు. త్వరలో వారు ఒక కొత్తదైన ఆనందానుభూతిని పొందుతారు. ఆ అనుభవం నిస్సందేహంగా కొత్తది. అది వారిని తప్పక ఆకర్షిస్తుంది. ఇంకా వారి ఆసక్తిని పెంచుతుంది. వాళ్ళు చాలా విమర్శనాత్మకంగా ఇంకా అనుమానాలతో ఉంటారు. వారి నిరాశ వారినలా మార్చింది. ఒక పక్క వాళ్లకు అనుభవం కావాలి, కానీ మరో పక్క వాళ్ళు దాన్ని నమ్మరు. అలాంటి వారి మనసును చేరడం ఎలా? నిజమైన అంతర్దృష్టి ఇంకా ప్రేమ వారిని చేరుతాయి. ఆధ్యాత్మిక అనుభవం ఎక్కువసేపు నిలవడం లేదని కొంతమంది ఫిర్యాదు చేస్తారు. దీనికి మీరేం చెప్తారు? అనుభవం ఎంత ఉదాత్తమైనదైనా అది నిజమైనది కాదు. దాని స్వభావరీత్యా అది వచ్చిపోతుంటుంది. ఆత్మసాక్షాత్కారం సంపాదించగల వస్తువు కాదు. అది అర్థం చేసుకునే స్వభావానికి దగ్గరగా ఉంటుంది. ఒక్కసారి చేరితే అది పోగొట్టుకుపోదు. మరోపక్క అవగాహన మారుతుంటుంది, ప్రవహిస్తుంది, క్షణక్షణం పరివర్తన చెందుతుంది. అవగాహనను, దాని విషయాలను పట్టుకుని ఉండకు. అంతర్దృష్టి యొక్క మెరుపును లేదా ఆనందం యొక్క విస్ఫోటనాన్ని శాశ్వతంగా ఉంచడానికి ప్రయత్నిస్తే అది దానిని నాశనం చేస్తుంది. వచ్చినది పోక తప్పదు. శాశ్వతమైనది అన్ని రాకపోకడలకు అతీతంగా ఉంటుంది. అన్ని అనుభవాల మూలానికి వెళ్ళు. ఉన్నాను అన్న భావన వద్దకు. ఉండడం ఉండకపోవడం పైన అపారమైన వాస్తవం ఉంది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. ప్రయత్నించాలంటే నమ్మకం ఉండాలిగా. ముందు కోరిక ఉండాలి. కోరిక బలంగా ఉన్నప్పుడు ప్రయత్నించాలన్న ఇచ్చ కలుగుతుంది. బలమైన కోరిక, బలమైన నమ్మకం అంతా ఒక్కటే. మనసు యొక్క వాదనలకు అతీతంగా పూర్తిగా నిజమైన, నిస్సందేహమైన ఒక్క అనుభవాన్ని మీరివ్వగలిగితే చాలు. ఎవ్వరైనా ప్రపంచం అంతమయ్యే వరకు మిమ్మల్ని అనుసరిస్తారు. కానీ నేను చేస్తున్నది అదే. అవిశ్రాంతంగా నేను అందరి దృష్టిని ఒక తిరుగులేని అంశం వైపు ఆకర్షిస్తున్నాను. అది నీ ఉనికి. ఉనికికి రుజువు అవసరం లేదు. అదే అన్నిటికీ రుజువు. వాస్తవంలోకి లోతుగా వెళ్ళు. ఆ విస్తారంలో నేను అనే ద్వారాన్ని కనిపెట్టు. ఆ ద్వారం గుండా అతీతంలోకి పయనించు. ఇంకా జీవితం ఆనందమయమవుతుంది. నన్ను నమ్ము. నీకు అందే ఆవిష్కరణలతో పోలిస్తే నువ్వు చేసే కృషి అంత ఎక్కువేమీ కాదు. ఎటువంటి షరతులు జత చేయబడకుండా అందరూ నడవగలిగే మార్గం లేదా? అటువంటి మార్గం తప్పకుండా ఉంది. అది అందరికీ తెరిచి ఉంటుంది. ప్రతి స్థాయిలో, ప్రతి నడకలో. ప్రతి ఒక్కరికి తమకు తాము తెలుసు. స్వీయ అవగాహనను లోతుగా ఇంకా విస్తారంగా చేసుకోవడం రాజమార్గం. దాన్ని బుద్ధిపూర్వకత అను, లేదా సాక్షిగా చూడడం అను, లేదా కేవలం శ్రద్ధ అని పిలువు. అది అందరి కోసం ఉంది. దానికి ఎవ్వరూ పండి ఉండాల్సిన పని లేదు. అందులో ఎవ్వరూ ఓడిపోరు. కానీ కేవలం జాగరూకత ఒక్కటే సరిపోదు. నీ బుద్ధిపూర్వకతలో నీ మనస్సును కూడా కలుపుకోవాలి. నీ మనసు యొక్క కదలికలను గమనించాలి. సాక్షిగా చూడడం అనేది ప్రధానంగా అవగాహన యొక్క కదలికల గురించిన అవగాహన కలిగి ఉండటం.